హలో ఫ్రెండ్స్, అందరు Oye, ఎలా ఉన్నారు? socio, ¿qué volás? చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేసి. అసలు టైం కుదరక అండ్ ఇక ఛానల్ కూడా So ఆ టైం happy. కంటెంట్ ఏం దొరకక వీడియోస్ అస్సలు అప్లోడ్ చేయలేదు. చాలా రోజుల తర్వాత ఇంకా జీటీఏ వై సిటీ ఆడాలనిపించింది. పబ్జీలు ఫ్రీ ఫైర్లు ఆడి 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 బోర్ కొట్టేసి మళ్ళీ జీటీఏ వై సిటీ దగ్గరికి వచ్చేసాం. అండ్ జీటీఏ వై సిటీ అనేది మనకు ఒక ఎమోషన్ లాంటిది, ఎస్పెషల్లీ 90s కిడ్స్కి. మనం ఆ టైంలో మనకున్న ఏకైక గేమ్ ఇది ఒకటే. ఇంటర్నెట్ షాప్కి వెళ్ళామా, గేమ్ తీసేసుకున్నామా 10 రూపీస్ ఇచ్చి, తిరిగేసామా కార్ వేసుకుని, అదే చేసేవాళ్ళం. నాకైతే ఇప్పటికీ గుర్తు, నేను నా ఫ్రెండ్స్ అయితే అసలు దీనికోసం పరిగెత్తేవాళ్ళం, ఈ గేమ్ కోసం. దాని తర్వాత వచ్చిన జీటీఏ శాన్ ఆండ్రెస్ కానీ, వై సిటీ కానీ, శాన్ ఆండ్రెస్ కానీ, జీటీఏ 3 కానీ, జీటీఏ 4 కానీ, 5 కానీ ఎన్ని వచ్చినా కూడా జీటీఏ వై సిటీ మనకి ఒక ఎమోషన్. ఇది అంతే, ఇది ఒక మెమరీ అంతే. ఈ గేమ్లో ఇది ఒకటే కాదు, ఇది మిషన్స్ చేయడం ఒకటే కాదు, ఇంకా చాలా చేయొచ్చు. లైక్ నాకు గుర్తున్నంత వరకు అయితే నేను క్యాబ్ డ్రైవర్ జాబు, పోలీస్ జాబు, అంబులెన్స్ డ్రైవర్ జాబు, కొన్ని స్టంట్స్ చేసేవాడిని. అది దానికోసమే వెళ్ళేవాళ్ళం మేమైతే, నేను నా ఫ్రెండ్స్. చాలా మజా వచ్చేది ఆ టైంలో ఈ గేమ్. ఈరోజు గేమ్లో 2-3 స్టంట్స్ చేద్దాం. చాలా రోజుల తర్వాత ఇన్స్టాల్ చేశాను, అలాగే జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఇన్స్టాల్ చేశాను. గేమ్ స్మూత్గా అయితే వెళ్తుంది గేమ్. ఓకే, పోలీస్ వెహికల్ గుర్తుందా మీకు? ఇక్కడెక్కడో హెలికాప్టర్ ఉంటుంది, అది నాకు తెలిసి 2వ దీవిలోనో 3వ దీవిలోనో ఉంటుంది. అవి లైక్ ఐలాండ్ ఉంటుంది కదండి. మనకి జీటీఏ వై సిటీ మ్యాప్ నాకు బాగా గుర్తు. చిన్నప్పటి నుంచి 3 ఐలాండ్స్ ఉంటాయి. 3 ఐలాండ్స్ ఓపెన్ అవ్వాలి అంటే, ఒక దాని తర్వాత 2 ఐలాండ్స్, రిమైనింగ్ 2 ఐలాండ్స్ ఓపెన్ అవ్వాలి అంటే మిషన్స్ ఆడాలి. ఒక ఐలాండ్ తర్వాత ఇంకో ఐలాండ్ ఓపెన్ అవ్వాలంటే మిషన్స్ ఆడాలి, మిషన్ గేమ్ ఆడాలి. మొత్తం జీటీఏ వై సిటీలో మిషన్స్ కంప్లీట్ చేస్తే కానీ మనకు ఓపెన్ అవ్వవు. అది నాకు ఒకటే బాగా గుర్తు. సో అందుకని మిషన్స్ ఆడేవాళ్ళం కాదు, డైరెక్ట్గా వాటర్లోనే చెల్లేవాళ్ళం. ఈ స్టన్స్ చేయడం అంటే నాకు బాగా ఇష్టం. అప్పట్లో అయితే అసలు ఈ స్టన్స్ చేయడానికి నేను నా ఫ్రెండ్స్ ఎవరి కార్ ఎక్కువ హైట్ ఎగురుతుందా అని చెప్పి ఇంట్లో పోటీ పెట్టుకునేవాళ్ళం. ఇక్కడ ఇంకో స్టంట్ ఉంటుంది. నాకు 3 గుర్తున్నాయి. ఏదైనా మిస్ చేసుకుంటే చెప్పండి. ఇది సెకండ్ నాకు గుర్తున్నంత వరకు అయితే. ఒకటి బీచ్ దగ్గర ఉంటుంది, ఇంకొకటి అక్కడ నా పోలీస్ స్టేషన్ దగ్గర 2 ఉంటాయి. ఇటు ఎగురుతుంది, నాకు తెలిసి ఇటు వాటర్లో పడతాడేమో. ఈసారి పడకుండా ఉంటే మనం సేఫే. ఓకే, పడలేదండి, లక్కీది. బుద్ధిలో మిస్ అయిపోయావు, పడిపోతాడేమో వాటర్లో అనుకున్నా. నీకు 3వది కూడా చూపిస్తాను. Oye, ¿qué estás fumando? 3వది వచ్చేసి నాకు తెలిసి ఇక్కడే ఉంటుందండి. ఇది కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గరలోనే పోలీస్ స్టేషన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మనకి. అక్కడ నుంచి బ్రిడ్జ్కి క్రాస్గా, ఈ బ్రిడ్జ్ పక్కనే ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉంటుందండి అది. దీని మీదకి చేద్దాం. నాకు యాక్చువల్గా అయితే ఈ 3 గుర్తున్నాయి. చిన్నప్పుడు ఎప్పుడన్నా కూడా ఈ 3 ఫస్ట్ చేసి దీని తర్వాత గేమ్ స్టార్ట్ చేసుకునేవాళ్ళం. దీని మీద మేము బెట్లు కూడా వేసుకునేవాళ్ళం చిన్నప్పుడు. ఓకే, స్పీడ్గా వెళ్దామండి. ఇది కొంచెం హైట్ ఎక్కువ ఎగురుతుంది దీనికైతే, ఇది కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంది కదా. మనం ప్రాపర్గా చేస్తేనే మనకి కెమెరా యాంగిల్ వ్యూ వస్తుంది, లేదంటే అసలు రానే రాదు. ఓకే, సక్సెస్ఫుల్గా నాకు గుర్తున్న 3 చేసేసాను. నేను ఏదైనా మిస్ చేసి ఉంటే నాకు ఆ కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను అవి కూడా స్టంట్స్ చేసేస్తాను.